హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక కొత్తగా కార్ కొనే వాళ్ళందరికీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా అన్సర్టైన్ సిచ్యువేషన్ ఉంది పెట్రోల్ది కానీ ఈవీస్కి కానీ. పెట్రోల్ ఎలాగో అన్సర్టనిటీ ఉంది. పెట్రోల్ కాస్ట్ గురించి E25, E35, E85 అని అంటున్నారు. సో ఈవీస్ కూడా అన్సర్టనిటీ అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఏది అంటే టాటా పంచ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ రిలై ఆన్ ఫర్ మోర్ దెన్ 8 years. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 1 year పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం, కార్ తీసుకునే డెసిషన్ని. లేదు తీసుకోవాలి అంటే ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుని ఒక ఈ 1 year వాడుకుని, అప్పుడు ఎలాగో 2027లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి, పాలసీస్ మారుతున్నాయి. సో అవన్నీ చూసుకుని పాలసీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే CAFE 3 norms వస్తున్నాయి. దాని గురించి రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే చేయాల్సి వస్తుంది మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ చాలా ఎఫిషియన్సీ సెంట్రిక్గా ఉన్నాయి రూల్స్, CAFE 3 norms. సో అందుకని ఫ్యూచర్లో వచ్చే అన్నీ చాలా ఎఫిషియెంట్ ఇంజన్స్ వస్తాయి, మైలేజ్ కానీ అవన్నీ. ప్లస్ ఎలాగో పెట్రోల్ ఇబ్బంది ఎలాగో ఉంది. సో ఇప్పుడు తీసుకుని ఇబ్బంది పడే కంటే ఆగడం బెటర్ ఒక 1 year. థ్యాంక్ యూ.